పిక్‌లో కనిపిస్తున్న సారీని ఈ విధంగా లెహంగా ఓని స్టిచ్ చేయాలి అనేసి ఈ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. నేనైతే ఈ సారీ మీషోలో తీసుకున్నాను. అయితే ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాననేది మీకైతే పూర్తి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం పై పార్ట్ తీసుకుంటున్నాము. పై పార్ట్ తీసుకున్నప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఇలా 2 మడతలు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది తీసేసుకోండి. ఇలా లైన్ తీసేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ ప్రకారము మనం ఎంత పొడవు పెట్టుకోవాలి అనుకుంటున్నాం బ్లౌజ్ పొడవు అనేది చూసేసుకోవాలి. నేనైతే 15 అయితే తీసుకుంటున్నాను. చూడండి, నేను 15 అయితే తీసుకుంటున్నాను. నాకు ఎందుకంటే కొంచెం బ్లౌజ్ అనేది కొంచెం పొడవు ఉంటే కొంచెం బాగుంటుంది అనేసి వాళ్ళు కస్టమర్స్ అయితే ఆ విధంగా చెప్పారు. అందుకనేసి నేను 15 పెడతాను. యాక్చువల్గా మనం 14 పెట్టినా సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను వచ్చేసి చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వాళ్ళ షోల్డర్ వచ్చేసి 14లో హాఫ్ ఎంత తీసుకోవాలి, మనం 7 తీసుకోవాలి. ఆ 7 తీసుకున్న తర్వాత మనకి ఆర్మ్ డౌన్ కూడా ఎంత తీసుకోవాలి, 7 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి కూడా మెజర్మెంట్ తీసేసుకోండి. చూడండి, ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి 2 సైడ్ నుండి కూడా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత డౌన్ మార్క్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత చూడండి, మీ దగ్గర ఇలాంటి చిన్న స్కేల్ ఉన్నా కూడా లేకపోతే మన దగ్గర ఉన్న స్కేల్తో అయినా కూడా ఇలా సమానంగా వస్తుంది అన్నట్టు. మనకి హెచ్చు తగ్గులు లేకుండా మనకి త్వరగా పని అవ్వడానికి ఇలాంటి మనకి ఎక్విప్మెంట్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి, చిన్న చిన్న ఐటమ్స్. అయితే ఇప్పుడు నేను వచ్చేసి తీసుకునేది అయితే 34 ఇంచెస్, మనకి వెడల్పు 34 ఇంచెస్. 34లో హాఫ్ ఎంత, 17లో హాఫ్ ఎంత, 8.5. ఇప్పుడు 8.5 ఇంచులకి మనం తీసేసుకోవాలి. వెడల్పు ఎంత తీసుకోవాలి, 8.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇలా 8.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత మనం ఖర్చుకి ఎంత తీసేసుకోవాలి. చాలామంది 1.5 ఇంచెస్ అలా తీసుకుంటారు. నేనైతే ఎప్పుడు కానీ 2 ఇంచెస్ అయితే తీసుకుంటాను. ఎక్స్ట్రా ఉంటే తప్పు లేదు కదా అనేసి ఆ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. మనం అక్కడ మెజర్మెంట్ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి చిన్న స్కేల్ ఎక్విప్మెంట్ ఉపయోగించి మనం తీసేసుకుంటే నడుము దగ్గర మెజర్మెంట్ అంటూ ఏమీ తీసుకోవట్లేదు. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నానో అంతే తీసేసుకొని అక్కడ నుండి నేను మార్క్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇలా క్రాస్గా కనిపిస్తుంది, కాకపోతే నాకు అది స్ట్రైట్లో ఉంది. కొంచెం వీడియో కొంచెం అలా డిఫరెంట్గా ఉంది అన్నట్టు తీయడం. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేసి నేను షోల్డర్ అయితే 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి కూడా 3 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇలా 3 ఇంచెస్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు బోట్ నెక్ మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఖర్చుకి అయితే ఎంత తీసేసుకున్నామో అంతకి మనం ఒక మార్క్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలింది దానికి మనం ఇలా మెజర్మెంట్ అనేది తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత 8.5 వచ్చింది కదా, ఈ 8.5కి హాఫ్కి మనం మడత తీసేసుకొని చూడండి, హాఫ్కి ఇలా మడత తీసేసుకుని ఒక మార్క్ అనేది వేసేసుకొని దాని పొడవు వచ్చేసి మ్యాక్సిమం 4 ఇంచులు అయితే ఉండేటట్టు చూసేసుకోండి. అలా ఉండడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వెడల్పు వచ్చేసి కూడా 1 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలామంది సన్నగా కుడతారు. ఇలా సన్నగా కుట్టడం వల్ల అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, సంకలో లూజ్ వస్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ రౌండ్గా ఈ విధంగా తీసేసుకుంటే కొంచెం బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చాలామంది అలా తీసేసుకోరు, అలా తీసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ నెక్ తీసేసుకుంటున్నాను. అయితే నేను కింద నుండి మెజర్మెంట్ తీసేసుకుంటే 4కి తీసుకున్నాను. 4కి తీసేసుకొని 2.5 ఇంచుల వెడల్పు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ నుండి కూడా 2 ఇంచెస్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 1.5 తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదు అని అంటే 1 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు. అయితే నేనైతే 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఇలా డబ్బా షేప్ వేసుకున్న తర్వాత ఇందులో మీకున్న మీరు మోడల్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి చాలా ఇప్పుడు మోడల్స్ వస్తున్నాయి కదా, పంజరం మోడల్ వస్తుంది, మళ్ళీ తర్వాత పాట్ నెక్ వస్తుంది, లేదంటే డ్రాప్ నెక్ వస్తుంది, స్టార్ నెక్, ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది ఈ బాక్స్లోనే వేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ సైజు వాళ్ళకి ఇంతే తీసుకోవాలి, ఇంతే తీసుకుంటేనే అబ్బినట్టు వస్తుంది. ఇప్పుడు బోట్ నెక్కి కూడా మనం ఇలా లైన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి స్టిచ్చింగ్కి వదిలిపెట్టేస్తాం కదా, ఇలా తీసేసుకొని బోట్ నెక్ ఆధారంగా ఈ విధంగా మనం రౌండ్ అనేది తీసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి డౌన్ ఎటు మనము ఎప్పుడు కానీ నెక్కి తీసుకుంటాం. కాకపోతే ఈ బోట్ నెక్ ఏంటి అంటే మనము ఆర్మ్ సైడ్ మనం డౌన్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా మంచి టిప్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు మంచి టిప్స్ అనేది నేను అందిస్తాను.
సోది అనేది ఉండదు నా ఛానల్లో, మీరు కావాలంటే చూడండి, కరెక్ట్ పాయింట్ వైజ్గానే చెప్తున్నాను. చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్ సైడ్ మనము బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకొని ఓపెన్ సైడ్ ఇలా వేసేసుకొని చూడండి నెక్ సైడ్ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పావించు బయటికి వచ్చే విధంగా ఇప్పుడు కింద మనకి నడుము దగ్గర కరెక్ట్గా రావాలి. నెక్ సైడ్ కొంచెం పావించు బయటికి వచ్చే విధంగా పెట్టేసుకొని మనము మార్క్ అనేది వేసేసుకోవాలి. అలా వేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో చాలా బాగుంటుంది అన్నట్టు. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి మనం ఎంత తీసుకున్నాము, 7కి తీసుకున్నామా, అప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకున్నాము, 7కి తీసుకున్నాం. అదే నేను మళ్ళీ 7కి ఇక్కడ మార్క్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ½ ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే 630కే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 630కి తీసేసుకొని చూడండి ఈ విధంగా స్వేర్ వేసుకొని మనం చూడండి ఇప్పుడు మనం ఇలా డౌన్ అనేది తీసేసుకోవాలి. చూడండి ఎంత తీసుకుంటారు లోత్ అనేది, ఇప్పుడు నేనైతే 1 ఇంచ్ అనేది తీసేసుకుంటాను. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ అనేది మనము లోతు తీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇలాంటి స్కేల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది, మనకి హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. మనకి త్వరగా కావాలి, పని ఫాస్ట్గా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. అయితే నేను ఫ్రంట్ అయితే 630కి తీసుకున్నాను. చూడండి 630కి ఈ విధంగా తీసుకున్నాను. కొంచెం లోతు తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్ సెట్ వేసుకుంటారు, అందుకని ఆ నెక్ సెట్ వేసుకోవడం వల్ల కొంచెం వాళ్ళకి హెవీ లుక్ వస్తుంది కదా, అందుకనేసి మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెంచుకుంటే నెక్ సెట్కి కరెక్ట్గా సరిపోతుంది అనేసి ఇంత లోతు అయితే నేను తీసేసుకుంటున్నాను. లేదంటే మ్యాక్సిమం బోట్ నెక్ అది మనం 3.5 ఉంచుకుంటేనే బాగుంటుంది. అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి అయితే నేనైతే ఈ నెక్ అనేది తీసేసుకుంటున్నాను. అంటే కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది కదా మనకి, నెక్ సెట్కి యూజ్ అవుతుంది అని అనేసి అందుకనేసి ఈ నెక్ తీసుకోవడానికి కారణం అయితే వాళ్ళు వేసుకునే జ్యువెలరీ, అందుకనేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. వాళ్ళు వేసుకున్న తర్వాత అవుట్ఫిట్ కూడా మీకు నేను చూపిస్తాను షార్ట్ వీడియోలో, డెఫినెట్గా మీరు చూసి కామెంట్ చేయండి. నేనైతే ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ కాబట్టి నేను 3.5 ఇంచులకు అనేది మార్క్ వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక దిక్కు 1.5 ఇంకో దిక్కు 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. పొడవు ఎంత పెట్టుకున్నాను, 4.5 పెట్టేసుకున్నాను. అంటే ఏంటంటే మనము ఏ సైజు ప్రకారం ఆ సైజే మనం వేసేసుకోవాలి. ఒక ½ అటు ఇటు అంతే. పెద్ద సైజుకి కొంచెం ½ ఎక్కువ, మళ్ళీ చిన్న సైజుకి ఒక ½ తక్కువ, ఆ విధంగా మనం వేసుకోవడం వల్ల కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అన్నిటికీ ఒకే సైజులు అనేవి ఉండవు, అది తెలుసుకోండి. ఇలా మనం ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చంక దగ్గర మధ్యలో మిడిల్గా వచ్చేటట్టు చూడండి. ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, నాకైతే నిజం చెప్తున్నాను. చాలా టైం సేవ్ అవుతుంది, మళ్ళీ చాలా యూజ్ అవుతుంది కూడా మనకి స్టిచ్చింగ్ చేయడంలో. అయితే ఈ విధంగా మనము ఈ విధంగా రౌండ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నేను సపరేట్గా ఏం కట్ చేసుకోను, దీనిపైనే నేను కుట్టు అనేది వేసేసుకొని స్టిచ్ అనేది చేసేసుకుంటాను. చూడండి ఇక్కడ నుండి నేను ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నాను, ఇక్కడ నుండి ½ ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే చంక దగ్గర మనకి స్టిచ్ వస్తుంది, ఇక్కడ మనకి డాట్ దగ్గర కూడా స్టిచ్ వస్తుంది, అందుకనేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ తీసుకున్నాను. ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్గా లైన్ తీసేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కుట్టడం వల్ల ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది. మీకు ఇన్ని ఎక్కడెక్కడ మనం ఏదైతే తీసుకోవాలనేది అయితే మీకు అయితే టిప్స్ అయితే చెప్పాను కదా. మీరు ఇంతవరకు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది పెట్టేసుకోవాలి. నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి డౌన్ వచ్చేసి 330 తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఇలా మనము ఒక్కొక్క లైన్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ భుజాల దగ్గర తీసేసుకొని మనకి ఎంత కావాలనేది అంత మెజర్మెంట్ తీసేసుకోవాలి. అంటే లూజ్ ఎంత, చంక డౌన్ ఎంత అనేది తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత కావాలో అంతా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు భుజాల దగ్గర మనం 1.5 తీసుకున్నాం కదా, దానికి స్ట్రేట్ ఇలా లైన్ వేసేసుకొని ఇలా రౌండ్ వేసేసుకుంటే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం పైనుండి 3.5 అనేది నేను తీసేసుకొని ఇలా స్ట్రేట్ లైన్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడకు చంక డౌన్కి డాట్ ఇలా వేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకుంటే మనకి పఫ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేసేసుకొని కటింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఒకవేళ చూడకపోతే షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇందులో పైపింగ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేను చూపించాను. తర్వాత స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మనం ఎక్స్ట్రా పెట్టుకున్న వాటిని ఈ విధంగా మనకి ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానికి అపోజిట్గా ఎన్ని ప్రిల్స్ పెట్టుకున్నామో అన్ని ప్రిల్స్ దానికి అపోజిట్గా ఈ విధంగా ఒకదాని పైన ఇంకొకటి పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి
మనము ఎన్ని ప్రిల్స్ పెట్టుకుంటామో అటు 4 పెట్టుకుంటే ఇటు 4 పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా పఫ్ అనేది చాలా బాగా వస్తుంది, హైట్ వస్తుంది, చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది కనిపించడానికి. ఇప్పుడు ఇది మోడర్న్ అయింది కదండి. ఈ పఫ్ హ్యాండ్స్ చాలామంది చాలా హార్డ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ, చాలా సింపుల్ ట్రిక్ ఇది. అంతే, మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే.